ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు చేశారు, ఎప్పుడు, అది ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతను కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఎక్కడ? ఆ వీడియో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి వేరే వీడియోస్ కూడా నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపెడతాను. అది కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుల్ని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. యా, చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? మరి ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. ఐ హావ్ దట్ మెసేజెస్. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. వీడియోనే ఉంది కదా. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. యా నార్మల్. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నాడు. అవును, 5 times. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే ఆ తర్వాత మీరు అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 abortions అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా అంటే ఎలా కాదండి, ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. Every time I discuss with him, he continuously assure me. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. నాకు అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ ఎవరండి? అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వలేదు దాని గురించి? అప్పటి నుంచి ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హి ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హి డోంట్ హావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ అతను జర్నలిస్ట్ కాదు.
కాదు కాదు అతను మీ మీద ఇది అతను మీ మీద ఒకటి. ఆర్టికల్స్ రాశాడు అవుతుంది కదా, అతను మీ మీద ఆర్టికల్స్ రాశాడు. చెప్పండి, అడగనివ్వండి. లెట్ దెమ్ జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. ఇంట్లో కొట్టడం ఏంటి? అతన్ని చంపేపోయారు అని చెప్పి ఎవరండి మీకు ఇవన్నీ చెప్పింది? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి అవును, ఒక నేను మా అబ్బాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టిన. అతనికి రూపానంద రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబులవారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని అనుకుంటే ఓకే, లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే, ఓకే. ఒక విషయం ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను? ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఓకే 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 చెప్పండి. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం? 25 కోట్లు మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఓకే, వినిపించండి వినిపించండి. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ అటాక్ చేయలేరా? జర్నలిస్ట్ పై సారీ, నాన్ చాట్ తో అటాక్ చేయలేరా? నాన్ చాట్ కాదండి, అది స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. అతను ఒక ఏఐ ఫోటో ఒక నిమిషం. ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. చేసిన మోసాలకి నమ్మించు నువ్వు నన్ను వాడుకున్నావు. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదా. ఇక్కడ బయట కుంపడిగత్తగా ఉండలేనయ్యా. ఉండాలనుకో దాంట్లో 25 కోట్లు ఎక్కడ ఉందండి? చూపించండి. అందుకనే కదా అనేది. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకోండి, మీరు ప్లే చేయండి. అది ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా పెట్టుకోండి. ఒకసారి వినండి. ఇదిగో ఇప్పుడు వినండి. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపడిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం దీని ఫుల్ అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పమని. అది నా వాయిస్ లాగా నేను అసలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 కోట్లకి అవినీతి చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమంటారు? సాక్ష్యాలేవి ఎంక్వైరీ, రీ ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్లో వచ్చింది. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? నా ఫోటో వేసాడు, పేరు లేదు, ఊరు లేదు అంటే మొత్తం నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా.